you. Connect Care Cure, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్స్ జరిగాయి. ఈరోజు ఉపసంహరణ జరగబోతుంది 60 డివిజన్లో మొత్తం నిజామాబాద్ కార్పొరేషన్కి. అయితే ఈ 60 డివిజన్లలో ఉపసంహరణ ఎంతవరకు జరిగింది అండ్ మనం ఈరోజు కంటేశ్వర్ 4th శానిటరీ ఆఫీస్లో ఉన్నాము. ఇక్కడ 40, 41, 42కి సంబంధించిన వార్డ్ మెంబర్స్ ప్రధానంగా పోరు బీజేపీ కాంగ్రెస్కి మాత్రమే ఉంది అని చెప్పాలి. అయితే ఇందులో బీఆర్ఎస్ కొంత వెనకంజలో ఉంది. దానికి కారణం ఏంటి అనేది ఆలోచిస్తే కవిత బయటకి రావడం కావచ్చు, కవిత తనంతట తానుగా తను ఒక గుర్తుతో ఇప్పుడైతే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సింహం గుర్తుతో కవిత బరిలోకి క్యాండిడేట్స్ని దింపుతుంది. అయితే వీళ్ళు ఎంతవరకు పోటీని ఇస్తారు, వీరు పోటీ ఎలా ఉండబోతుంది అండ్ కొన్ని చోట్లలో ఉమ్మడి నిజామాబాద్లలో కొన్ని చోట్లలో జనసేన పార్టీ కూడా బరిలోకి దిగుతుంది. అయితే ఇక్కడ మరి ఈ పార్టీలన్నింటి మధ్యన ఇండిపెండెంట్లలో ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఎలక్షన్స్ని అని చెప్పాలి. ప్రీవియస్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ బీజేపీ ఆల్మోస్ట్ గట్టి పోటీని ఇచ్చింది. బట్ బీఆర్ఎస్ ఎంఐఎంతో కలిపి సీట్ని కైవసం చేసుకొని మేయర్ పదవిని దక్కించుకుంది. ఈసారి మరి మేయర్ పదవి ఏ పార్టీ నుంచి ఏ క్యాండిడేట్ని వరుస్తుందో చూడాలి. కానీ పోటీ మాత్రం చాలా గట్టిగా ఉంది అని చెప్పాలి. మనతో 4th శానిటరీ ఆఫీస్లో రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఎంతమంది నామినేషన్స్ విత్డ్రా చేసుకున్నారు అండ్ ఎంతమంది పోర్లో ఉన్నారు? ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలోని నాకు అలాట్ చేసిన వార్డ్ నంబర్స్ 40, 41, 42లో మొత్తం కాంటెస్టింగ్ కండక్ట్స్ 7. వార్డ్ నంబర్ 40లో 7, వార్డ్ నంబర్ 41లో 5, 42లో 6. సో ఎంతమంది అసలు నామినేషన్స్ వేశారు? ఈరోజు ఎంతమంది ఉపసంహరించుకున్నారు? ఈరోజు వార్డ్ నంబర్ 40లోనేమో 9 విత్డ్రాల్స్ అయినాయి, 41లో 6 విత్డ్రాల్స్ అయినాయి, వార్డ్ నంబర్ 42లో 1 విత్డ్రాల్ అయింది. ఓకే. ఈ మొత్తం అబ్జర్వేషన్లో ఎలాంటి సిచ్యువేషన్స్ మీకు ఫేస్ చేస్తారు, మరి ఎట్లాంటి ట్రైనింగ్ వచ్చింది మీకు? మాకు నార్మల్గానే ఉంది, ఎటువంటి సిచ్యువేషన్ మేము ఫేస్ చేయలేదు. సాఫీగా జరిగిపోయింది. అందరూ బీ ఫార్మ్స్ తీసుకొచ్చారు. మేము కూడా 3 వరకు చూసి అందరికి తర్వాత సింబల్ ఇవ్వడం జరిగింది. హ్యాండిల్ చేయాల్సి వచ్చే సిచ్యువేషన్స్ ఏం జరగలేదు. అట్లాంటి సిచ్యువేషన్ మా వార్డులో జరగలేదండి. 40, 41, 42 వార్డులో ఎటువంటి సిచ్యువేషన్స్ జరగలేదు. అన్ని నార్మల్గానే పీస్ఫుల్గానే జరిగిపోయింది. ఓకే, రైట్. సో ఇది ఈ నామినేషన్స్ అండ్ విత్డ్రాల్ సెక్షన్. సో చాలా ప్రశాంతంగా జరిగిపోయింది. ఇప్పుడైతే పోరు మాత్రం చాలా భీకరంగా ఉండబోతుంది అని చెప్పాలి. ఇది సౌండ్ బాగా చేస్తుంది. మరి ఆ సౌండ్ ఏ పార్టీ నుంచి వస్తుంది అనేది మనం ఫైనల్గా వేచి చూద్దాం.